అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. టిఆర్పి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు జూలై 5 వచ్చే నెల 5వ తారీఖున భువనగిరిలో పెద్ద సభ నిర్వహించబోతున్నారు. దాని పేరు రాజ్యాధికార సమరభేరి. అయితే ఆ సభ ఇంపాక్ట్ తెలంగాణ బీసీ ప్రజల్లో ఏ విధంగా ఉండబోతుంది, వాటి గురించి చర్చిద్దాం. మనతో పాటు టిఆర్పి పార్టీ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కోట్ల వాసుదేవ్ అన్న గారు ఉన్నారు. అలా నమస్తే అన్న. అలా చెప్పండి అన్న, తీన్మార్ మల్లన్న గతంలో 2 సార్లు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, రేపు పెట్టబోయే కార్యక్రమం ద్వారా బీసీ ప్రజల్లో ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారు? ముందుగా ఒక బీసీ బిడ్డగా మీకు కూడా ఆహ్వానం. ఓకే, రాజ్యాధికార సమరభేరి సభకు ఓకే. వచ్చే నెల 5 తారీఖు జూలై 5 తారీఖు మీరు కూడా రావాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా రావాలి, ఇంకా 10 మందిని తీసుకొచ్చి విజయవంతం చేయాలి. మా ఆర్తిలు స్టాఫ్ మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలేనా? అందరు రావాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, అసలు ఇందులో ప్రధానంగా ఆత్మగౌరవం, అధికారం, రాజకీయ వాటా, ఈ 3 అంశాల గురించి చర్చించబోతుండ్రా? ఏముండబోతుంది 5వ తారీఖు సభలో? ఒకటన్నా, మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది అన్న. మరి 78 సంవత్సరాల నుంచి అధికారం ఎవరు చుట్టూ తిరుగుతుంది? ఓకే, కమ్మ, వెలమ, రెడ్డి, ఓకే, వీళ్ళ చుట్టే తిరుగుతుంది. మరి అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం కలిస్తే మనం 95% ఉన్న మనము మరి ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లకి వేసే భోగిలుగా మనం తయారవుతాం. కానీ ఇవాళ ఒక తీన్మార్ మల్లన్న ఏమంటుండంటే, మనం ఓట్లు వేసే యంత్రాలం కాదురా నాయన, ఓకే, అత్యధిక శాతం ఉన్న మనము ఆ కుర్చీలో కూర్చోవాలి, మన ఓట్లతోటి వాడు గద్దెనెక్కి వాడు దోసుకుంటున్నాడు, రెడ్డి కమ్మ వెలమ దోసుకుంటున్నాడు, మనం ఎమ్మెల్యేలం కావాలి, మనం మంత్రులం కావాలి, మనం ముఖ్యమంత్రులం కావాలి అని అంటుండు మరి తీన్మార్ మల్లన్న. ఈ సభ రాజ్యాధికార సమరభేరి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, బీసీలను ఇలా అనగదొక్కుతున్నాయి ఈ ప్రభుత్వాలు. ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. ఈ ప్రభుత్వాలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే, బీసీలని వాడుకొని ఓటు బ్యాంక్ చూసుకొని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు వేసుకొని వీళ్ళు గద్దెనెక్కి ఇవాళ ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కు ముందు కామారెడ్డిలో డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. మరి ఇచ్చిర్రా? ఇదే తీన్మార్ మల్లన్న గారు మీరు ఎందుకు ఇయ్యరు, కులగణన చేస్తా అన్నారు. కులగణన చేసి 42% రిజర్వేషన్లు ఇస్తారు. మరి కులగణన చేసిర్రు, కులగణన చేసి కూడా లెక్కలు తప్పుడు చూపెట్టిరు. ఇవి తప్పుడు లెక్కలని కాలబెట్టిండు. కాలబెట్టినందుకు ఇలా మల్లన్నని సస్పెండ్ చేసిర్రు. వాటిని బిడ్డ మీరు సస్పెండ్ చేస్తారా అంటే, మీరు ఇచ్చిన హామీ మీరే అన్నారు, కులగణన చేసి 42% రిజర్వేషన్. అసెంబ్లీలోనే మండలిలో బల్లగుద్ది మాట్లాడాడు మల్లన్న గారు. ఈ బిల్లు ద్వారా 42% బీసీలకు రిజర్వేషన్లు వస్తాయా అధ్యక్ష అని అడిగి. మరి అలా వచ్చినాయా అంటే నేనేమంటున్నా అంటే, అంత పెద్ద పార్టీల వల్ల కాలేకపోయింది, ఏకైక వ్యక్తి సింగిల్ పర్సన్ మల్లన్న వల్ల సాధ్యమవుతుందా? బీసీలందరూ ఏకతాటి మీదకి వచ్చి నిలబడి బీసీ రాజ్యాధికారం వస్తుందా తెలంగాణలో? అంటే 100% వస్తుంది. బీసీలకు ఇంత ముందుకు సోయి లేదు, కానీ ఇప్పుడు సోయొచ్చిర్రు. తీన్మార్ మల్లన్న వాళ్ళు వచ్చిన తీన్మార్ మల్లన్న వల్లనే వచ్చింది 100% తీన్మార్ మల్లన్న ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిండో, బయటకు వచ్చి మనం ప్రతిరోజు నిత్యం ఉదయం మనని ఎవరు మోసం చేస్తుర్రు, ఎట్లా మోసం చేస్తుర్రు ఏందని క్లియర్ కట్ గా చెప్పింది. ఇవాళ మేము గ్రామాల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, మల్లన్న దేని గురించి మాట్లాడుతుండ అమ్మ అని ముసలామని ముసలాయనని అడిగితే, మన బీసీల కోసం మనం రాజ్యాధికారాన్ని చేపట్టాలని మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క విలేజ్ లో ఇవాళ వచ్చింది. అయితే విషయం ఏంటంటే, ఆర్కృష్ణ లాంటి పెద్ద పెద్దలు దశాబ్దాల నుండి బీసీల కోసం ఫైట్ చేస్తారు. ఇటీవలే జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా బీసీల కోసం ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళ వల్ల మొత్తం వాళ్ళ వెనకాల ఒక సంఘాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల కాంది ఒక పర్సన్, అది ఎమ్మెల్సీ, ఈయన వల్ల అవుతుందా అంటే ప్రజలు, ఎస్పెషల్లీ బీసీ ప్రజలు ఎట్లా నమ్మాలి తీన్మార్ మల్లన్న? ఇక్కడ ఒకటి, ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడండి, మనం కొట్లాడలేదు. ఆర్ కృష్ణయ్య గారు హాస్టల్ కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ కావాలని కొట్లాడండి కొంతవరకు. ఆయన విద్యార్థుల గురించి కొట్లాడాడు. జాజుల సీనన్న కూడా కొట్లాడుతుండు. ఈ రోజు వీళ్ళందరూ ఏకతాటి మీదకి వస్తారు. ఇవాళ మల్లన్న సరే ఆర్ కృష్ణన్న హాస్టల్ విద్య గురించి కొట్లాడిండు, కానీ ఇలా తీన్మార్ మల్లన్న ఏమంటుండంటే, ఇవి కాదురా నాయన, మనం ఆ సీట్లో కూర్చోవాలి, వీళ్ళు ఇచ్చేది ఏంది? రాజకీయ వాటా కావాలా? రాజకీయ వాటా కావాలి. మనం బీసీలో ఎక్కువ శాతం ఉన్నాము,
మనకు రాజకీయ వాట వస్తే వీళ్ళు ఇచ్చేది ఏంది, ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు ఇచ్చేది ఏంది, అప్పుడు మన జనాభా ఎంత ఉందో మన వాట మనం తీసుకుంటాం. ఎస్సీ సోదరులు ఎంతుర్రో వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తాం, ఎస్టీ సోదరులు ఎంతుర్రో వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తాం, మైనార్టీ సోదరులు ఎంతుర్రో వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తాం. ఈ అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా వాళ్ళ వాట ఎంత ఉందో వాళ్ళకి ఇస్తాం. ఇంకా ఎన్ని రోజులు చేతులు చాపి అడక తింటాము? మనం అడక తినొద్దురా నాయన, మనం ఎక్కువ ఉన్నాం రా మన జనాభా, మనం ఆ సీట్లో కూర్చోవాలరా నాయన అని ఇలా తీన్మార్ మల్లన్న గారు. అవును, ఒక రోజు లైవ్ లో కూడా చెప్పిండు అనుకుంటా, మన రజాక ఫ్యామిలీకి మంత్రి ఇచ్చిండు, అదే విధంగా చేపలు పట్టడానికి మంత్రి ఇచ్చిండని రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఇచ్చుడేంద్ర ఆయన, మేమేమే ఇస్తామని కూడా లైవ్ లో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు విషయం ఏంటంటేనా, ఈ సభ రావడానికి నాకు ఆహ్వానం ఇచ్చారు ఒక బీసీ బిడ్డగా. రెడ్డిలో కూడా ఇచ్చారు, వెలమలకు రెడ్డిలకు మీరు రావద్దని ఇస్తున్నాం అంతే. రెడ్డి కమ్మ వెలమ చరిత్రలో ఎప్పుడు కూడా పలానోళ్ళు రావద్దు అని ఇచ్చిన ఇన్విటేషన్ ఎవరు లేదు, కానీ ఇప్పుడు మేము ఇస్తున్నాం. రెడ్డి కమ్మ వెలమ మీరు రాదు. మేము అగ్రకులాలను పేదలకు వ్యతిరేకం కాదు మేము. అంటే ఇప్పుడు మీ అధ్యక్షులు కానీ మీ పార్టీ ఎజెండా అగ్రకులాలకు వ్యతిరేకంగానే ఆ పంత కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. గతంలో వరంగల్ సభలో కూడా మీ అధ్యక్షుల వారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం కొంచెం బాధ పెట్టిన సందర్భం అది. 100% మీ ఓట్లే మాకు వద్దనంటు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 78 సంవత్సరాల నుంచి ఏమోనగాడు అన్నాడే. మరి అలాంటప్పుడు స్టేట్ క్వశ్చన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే ఉందో అప్పుడు రెడ్డిల ఓట్లు వద్దు అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఒకటి, మల్లన్న గారు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసినప్పుడు సెకండ్ వచ్చిండు. అవును వచ్చిండు. అవును, 40,000. తర్వాత వీళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, ఇంకొకటి పార్లమెంట్ స్థానానికి 2-3 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిర్రు. సరే ఇస్తారు అని మల్లన్న గారు వెళ్ళడం జరిగింది. తర్వాత వీళ్ళు ఇయ్యరు అనేది క్లియర్ గా, రిజర్వేషన్లు ఇస్తాన రేవంత్ రెడ్డి గారే కుల్లగా చెప్పిండు కదా మేము ఇయ్యలేమని. అవును, అంటే మేము ఇద్దాం అనుకున్నాం కానీ బీఆర్ఎస్ బీజేపీ అడ్డుపడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అడ్డుపడుతుంది అంటుండు. మరి నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, నువ్వు వాళ్ళని కలుపుకొని మరి ఢిల్లీకి పోయి ఒప్పియొచ్చు కదా. నీకు ఇయ్యాలనే బుద్ధి ఉంటే నువ్వు ఏదైనా చేస్తావు. నీకు ఇయ్యాలనే లేదు కదా, నువ్వు ఇయ్యాలని లేదు కాబట్టి జానారెడ్డిని ముందర పెట్టిన. భువనగిరి సభలో ఏం మాట్లాడబోతున్నా, ఏ అంశం ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అన్న? ఒక్కటే అన్న, భువనగిరి సభ మనకు రాజ్యాధికారం రావాలి. మెయిన్ రాజ్యాధికారం రానికే అన్ని కుల సంఘ నాయకులని, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులని మొత్తం మేము ఏకం చేస్తున్నాం. ప్రతి ఒక్కటి పార్టీలకు అతీతంగా, ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇంకో సిపిఐ అన్ని పార్టీల్లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలకు, బీసీ నాయకులకు, మండల అధ్యక్షులకు, సర్పంచులకు, ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా 100% అంటే చట్టసభలో ఉండే వాళ్ళు వస్తారా తీన్మార్ మల్లన్న దగ్గర? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే తీన్మార్ మల్లన్న మాట్లాడతారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు ఎందుకు వస్తారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు ఎందుకు వస్తారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుందన్న. ఒక్కటన్నా, ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్న బీసీ ఎమ్మెల్యేలు మల్లన్న గారితో టచ్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు మల్లన్న గారితో టచ్ లో ఉన్నారు. సరే, వాళ్ళు రాకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఇయ్యాల మేము ఈ ఇన్విటేషన్ కార్డులు ఇయ్యనికపోయినప్పుడు ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తున్నారు, మేము బయటికి చెప్పొద్దు అవన్నీ. అంటే వాళ్ళ లోపల వచ్చింది, అరే మనం ఏకం కావాలి రాబాయ్, మనం రాజ్యాధికారం ఏలాలి అనేది ఒకటి వచ్చింది. అంటే అంతర్గతంగా ఏమైనా జరుగుతుందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్న బీసీల పెద్ద పెద్ద నాయకులు మొత్తం కూడా తీన్మార్ మల్లన్న భవిష్యత్తులో సీఎం చేయాలి అని ఒక గాసిప్ కూడా నడుస్తుంది. అందులో ప్రధానంగా వాళ్ళ సామాజిక వర్గం మున్నూరు కాపు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా గుమిగూడి డిస్కషన్ చేస్తున్నారు అంతర్గతంగా అనేది ఒక చర్చ నడుస్తున్నా. ఇది ఎంతవరకు ఒప్పుకోవచ్చు? వాస్తవమే అన్నది, అందరికి చర్చ మొదలైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కని వల్లనే అవుతుందా తీన్మార్ మల్లన్నని. ఇంకొకటి ఏం నడుస్తుంది అంటే ప్రధానంగా ఇది గాసిప్ అంటారా, ఆరోపణ అనుకుంటారు. బీసీల కోసం ఫైట్ చేస్తున్నా, మున్నూరు కాపుల కోసం ఫైట్ చేస్తున్నా అనేది కూడా ఒక డిస్కషన్ వస్తుంది అన్న. అది అపోహ. ఇవాళ బీసీ 136 కులాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. బీసీ అన్ని ఉపకులాలు కలిపి 136 కులాల కోసమే ఫైట్ చేస్తుండే తీన్మార్ మల్లన్న. ఇలా అందరి కోసం మాట్లాడుతున్నా. మీరు చూడండి, ప్రతి ఒక్క లెక్క గౌడ్స్ కోసం మాట్లాడుతుండు, యాదవ్ కోసం మాట్లాడుతూ, ముదిరాజులు మీరు ఎక్కువ ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎక్కువ మీరు ముదిరాజులు ఉన్నారు, మీరు రావాలి, మీరు బయటికి రావాలని మాట్లాడుతున్నారు. ఒక్క కులం గురించి ఎందుకు మాట్లాడతాడని? అందరి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్ని కులాలు, బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో 136 సంఘీభావం తెలుపుతాయి అనుకుంటున్నారు తీన్మార్ మల్లన్న గారు. 100%. రేపు చూడండి మీరు భువనగిరిలో 5 తారీఖు సభ చూడండి, ప్రతి ఒక్క కుల నాయకుడు వస్తుండే అక్కడి నుంచి. ప్రతి ఒక్క 136 ఎన్ని కులాలు ఉన్నాయో 136 కులాలలో ప్రతి ఒక్క కులానికి సంబంధించిన నాయకుడు వస్తున్నాడు. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న
పార్టీ ఏదైతే టీఆర్పీ పార్టీ ఉందో 119 కాన్స్టిట్యున్సీలో పోటీ చేసే అవకాశం ఉందా? 100% చేస్తాం. పార్టీ పెట్టింది ఎందుకన్నా? ఒక్క ఓసి కూడా టికెట్ ఇవ్వరా? ఇయ్యం. కమ్మ రెడ్డి వెల్మలకు అసలు మా సభలకు రావద్దనే మేము ఇన్విటేషన్ ఇస్తున్నాం. వాళ్ళకి ఎట్లా టికెట్లు ఇస్తాం? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 100% 119 స్థానాల్లో పోటీ చేయబోతున్నారా లేకుంటే వేరే వాళ్ళతో టైఅప్ కాబోతున్నారా? అలయన్స్ పెట్టుకోబోతున్నారు? అలయన్స్లు ఏముండవు, 100% పోటీ చేయబోతున్నాం. 2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాబోతుంది. ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? అప్పుడు డిసైడ్ చేస్తాం ఎవరు అనేది. అప్పుడు డిసైడ్ చేస్తాం. 2028 ఎలక్షన్స్ లో పక్కా టీఆర్పీ పార్టీ అధికారంలో రాకపోతుంది. సరే, తీన్మార్ మల్లన్న సీఎం అనుకుందాం. అయితే ఆయన ఒక పెద్ద సభలో ఏం మాట్లాడినంటే, రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, లాస్ట్ ఓసీ సీఎం తెలంగాణకు అని చెప్పిండు. సేమ్ మీరు కూడా కోట్ల వాసుదేవ్ అనే వ్యక్తి ఇక్కడ సుధీర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఓసీ ఎమ్మెల్యే ఎల్బీనార్ కన్నారు. అసలు ఏంది మీ ధీమా? అంతే కదా. ఇప్పుడు రెడ్డి వెల్మ కమ్మ వీళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, వీళ్ళే మంత్రులు అవుతారు, వీళ్ళే ముఖ్యమంత్రులు. ఇలా మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు సో ఇచ్చినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎందుకుంటాడు? బరాబర్ చెప్పిండు మల్లన్న, చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి. నేను కూడా చెప్తున్నా, ఎల్బీ నగర్ నుంచి చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, చివరి ఓసీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ కి. అంటే మీరే కంటెస్ట్ చేయబోతున్నారా? ఆయన ఓడించబోతున్నారా? ఎలక్షన్ టైంలో మల్లన్న గారు ఆదేశిస్తే 100% చేస్తా. ఒకవేళ మీరు కాకుండా కూడా టీఆర్పీ పార్టీ ఎవరు వచ్చినా గానీ 100% బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఎల్బీ నగర్ లో ఒక ఎమ్మెల్యే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుంచి ఒక ఎమ్మెల్యే. అంటే ఇది కార్యాచరణ రూపం దాల్చుతుంది అనుకుంటున్నారా మీరు? ఏదో గాల్లో మెడల్ కడుతున్నట్ట? లేలే, 100%. ఎందుకంటున్నట్టే, ఇప్పుడు సుధీర్ రెడ్డి గారికి చాలా ఓట్లు వచ్చినాయి, అందులో మాక్సిమం బీసీలు ఉన్నారు. ఆ బీసీలు అందరూ కూడా సుధీర్ గారిని బాగా అభిమానిస్తారు. వాళ్ళందరూ ఆయన కాదు నువ్వు రెడ్డివి మా బీసీ బిడ్డకేస్తామని కోట్ల వాసుదేవ్కి వచ్చి ఓట్లు వేసే అవకాశం ఉందా? ఉంది, ఎందుకు లేదండి, ఉంది. ఇవాళ చూస్తుర్రు కదా ప్రజలు, ఎల్బీ నగర్ ప్రజలు చూస్తుర్రు. మా మల్లన్న గారు ఏం కొట్లాడుతుండ్రు, ఎవరి గురించి కొట్లాడుతున్నారు, కోట్ల వాసుదేవ్ ఎవరి గురించి కొట్లాడుతున్నారు ఏందని మీరు కూడా చూస్తుర్రు. 100% వాళ్ళ దగ్గర జనబలం ఉంది, ధనబలం ఉంది. కోట్ల వాసుదేవ్ లాంటి వ్యక్తుల దగ్గర ఏ బలం ఉంది? డబ్బు అన్ని రోజులు పని చేయదు. ఒక్కసారి ప్రజలకు సోయొచ్చిందంటే డబ్బు గాలిలో కొట్టుకోబోతుంది. ఇట్లా డబ్బు అవసరం లేదు. ఇవాళ తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి ఎట్లా కొట్లాడుతుర్రు అనేది మీరే చూసిర్రు. మాకు ఎంతో మంది ఫోన్ చేస్తారు, పోలీస్ స్టేషన్ లో ఇట్లా మాకు ఇబ్బందులు ఉన్నాయి, డైరెక్ట్ మేము క్వశ్చన్ చేస్తాం, డైరెక్ట్ మాట్లాడతాం. అని మీరు తీన్మార్ మల్లన్న అనుసరిస్తుర్రా? ఈ మధ్య కాలంలో చూస్తున్నా, మనకున్న సాన్నిధ్యంలో మీ స్టేటస్ కూడా నాకు వస్తాయి, చూస్తున్నా. సీఏలే కాల్ చేస్తారు, ఎస్ఐలే కాల్ చేస్తారు. ఏంటంటే భయం లేకుండా మాట్లాడడం ఏంది? అది తీన్మార్ మల్లన్న ఇచ్చిన ధైర్యం. మీరు ఏమైనా చేసుకొని నేను చూసుకుంటారా? న్యాయం ఉంటే వాళ్ళకి అండగా నిలబడండి. వాడు సిఐ గాని, ఎస్ఐ గాని, ఎంఆర్ఓ గాని, డిఆర్ఓ గాని, కలెక్టర్ గాని వాళ్ళకి న్యాయం చేయాలి, అడగండి. మీ వాళ్ళ సైడ్ అన్యాయం ఉన్నా కూడా ఇదే విధంగా రౌడీజం చేస్తున్నాడు కదా తీన్మార్ మల్లన్న పేరు చెప్పుకొని. ఇక అది కొంతమంది మా మీద బురద చల్లుతున్నారు. అది ఏంటంటే జీర్ణించుకోలేక కొంతమంది రెడ్లు డబ్బులు ఇచ్చి, కొంతమందికి ఛానళ్లకు డబ్బులు ఇచ్చి అది